హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ ఏడడుగుల బంధం. రచించిన వారు సరళ గారు. ఈ కథ తల్లి తాపత్రయం, ఆమె ఆత్మాభిమానం, అతని ప్రేమ చుట్టూ తిరుగుతూ ఉంది. ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి. మేడం, మీకోసం ఆ శివరాం గారు మళ్ళా వచ్చారు. ఎంత చెప్పినా వినటం లేదు. మిమ్మల్ని కలిసి మాట్లాడితే గాని వెళ్ళనంటున్నారు. స్టాఫ్ రూమ్లో నెక్స్ట్ క్లాస్ కోసం ప్రిపేర్ అవుతున్న బాటనీ మేడం వసంతతో అన్నాడు అటెండర్ ఆదికేశవులు. సరే, నువ్వెళ్ళు అని అతని పంపేసి బయటికి వచ్చి చూసింది. లాన్లో తన కోసం ఎదురు చూస్తున్న శివరాం కనిపించాడు. చిరచిర అతని దగ్గరకు వెళ్ళింది. వసంతం చూసి అతను ముందుకు రాబోయాడు. చెయ్యెత్తి అతని వారిస్తూ, ఆగండి, మాటి మాటికి వచ్చి నా పేరెందుకు తీస్తారు? మిమ్మల్ని కలవటం కానీ మాట్లాడటం కానీ నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. దయచేసి నా మాట కొంచెం వినండి వసంత. వద్దు, మీరేం చెప్పినా వినాలనే ఆసక్తి కానీ టైం కానీ నాకు లేవు. ఇకపై నన్ను కలవటానికి ప్రయత్నించొద్దు. అతను చెప్పేది వినకుండా వెన్నుతిరిగి క్లాస్ రూమ్ వైపు చెరచెరా వెళ్ళిపోయింది వసంత. ఆదివారం ఉదయం పల్చని నీరెండలో పాటలు వింటూ తన మేడతోట మొక్కల పర్యవేక్షణలో నిమగ్నమై ఉంది వసంత. సెలవు రోజుల్లో ఆమెకదే ఇష్టమైన కాలక్షేపం. ఇంతలో ఆమె మరదలు జయ వెనకనే రజనీ పైకొచ్చారు. రజనీని చూస్తూనే వసంత పలకరించింది. ఎంతసేపైందత్త వచ్చి? జయ, అత్త వచ్చిందని పిలిస్తే నేనే కిందకు వచ్చేదానికా అంది నొచ్చుకుంటూ. పర్వాలేదు వసు, నేనొచ్చి 5 నిమిషాలే అయ్యింది. నువ్వు పైనున్నావు, పిలుస్తాను అని జయ చెప్పింది, కానీ నీ మొక్కలు చూద్దామని నేనే పైకొచ్చాను అంటూ వివిధ వర్ణాల్లో విరబూసిన చామంతులు, మందారాలు చూసి మెచ్చుకోలుగా అంది రజనీ. నీ మొక్కలు చాలా బాగున్నాయి వసు. వదినా, మీరెలా లోపలికొచ్చి మాట్లాడుకోండి, నేను వెళ్ళి మీకు కాఫీ పంపిస్తా జయ కిందకి వెళ్తూ అంది. లోపలికొచ్చి కూర్చున్నాక మేనత్తని అడిగింది వసంత. ఏమిటత్త విశేషాలు? మీ మనవళ్ళు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు పొడిగా అంది రజనీ. లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు, ఒక పొరపాటుకు యుగములు కుమిలేవు. అదిగో అదే నువ్వు చేస్తున్నావు. మంత్రస్థాయిలో వినవస్తున్న బాలమురళీకృష్ణ గారి పాటనుద్దేశించి అంది రజనీ ఉపోద్ఘాతంగా. వసంతకు అర్థమైపోయింది ఆవిడ తనకేదో హితపోత చేయటానికే వచ్చిందని. మొన్న శివరాం వచ్చాడటగా, అతను చెప్పేది వినకుండా తరిమేశావట. వసంత ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళా తనే అంది రజనీ. ఏమిటి నీ అహంకారం? అతను చెప్పేది ఎందుకు వినవు? ఒకసారి కాదు, చాలాసార్లే వచ్చారు. ఏమిటాయన చెప్పేది నేను వినేది? మొదట నన్ను పొమ్మన్నది ఆయనే. అప్పుడు బంధమే వద్దనుకోని ఇప్పుడు మాటి మాటికి నా వెంట పడతామెందుకు? ఎవరికి ఏ అడ్డు లేకుండా నా పాటికి నేను బతుకుతుంటే నలుగురిలో నా పరువు తీయటానికా? మళ్ళా ఈ రాకపోగలు? అది కాదు వసు, నిజమే, అతను చేసింది తప్పే. తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నంలో నీ దగ్గరకు వస్తే నువ్వు అతనికి అవకాశం ఇవ్వట్లేదు. కాదత్తా, అతను చేసింది తప్పు మాత్రమే కాదు, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకొని కోలుకోలేని దెబ్బతీశాడు. సరే, తప్పు తెలుసుకున్నాడు అంటున్నావు, దానికి ఇన్నేళ్ళు పట్టిందా? ఇన్నేళ్ళ నా జీవితం వెనక్కి తెచ్చి ఇవ్వగలడా? ఇన్నాళ్ళుగా నేను కోల్పోయిన నా మనశ్శాంతికి, కాచిన కన్నీటికి విలువ కట్టి నాకివ్వగలడా? నా తల్లిదండ్రులు సమాజంలో పోగొట్టుకున్న మానమర్యాదలు తిరిగి తెచ్చివ్వగలడా? ఆడపిల్లంటే అంత చులకనా? లేక వారు శ్రీమంతులు కనుక ఏం చేసినా చెల్లిపోతుందనా? నీకు నాలాంటి ఆడపిల్లుండి తనకి నాలాగే జరిగి ఉంటే ఆ బాధేమిటో నీకు? దుఃఖంతో గొంతు పూడుకుపోయి ఆపేసింది వసంత. మేనకోడల్ని ఆ స్థితిలో చూసి మనసు ద్రవించుకుపోయిన రజనీ వసంతను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి, నీ బాధ నాకు అర్థమైంది తల్లి. నీ జీవితం బాగుండాలని నేనే ఈ పెళ్లి కుదిర్చాను. ఆనాడు నేను గాని పద్మావతి కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. సరే, నీకు జరిగిపోయిన నష్టం ఎవరూ తీర్చలేనిది కాదనను. నీకు జరిగిన అన్యాయానికి పద్మావతి ఎంతగా కుమిలిపోయిందో నీకు తెలుసు. దానితో తన ఆరోగ్యం కూడా పాడైపోయింది. విషయానికొస్తే ప్రస్తుతం పద్మావతి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉంది. నీకోసం నిన్ను చూడాలని కలవరిస్తుంది. నీతో అది చెప్పాలనే మొన్న శివరాం వచ్చింది. నువ్వు శివరాంని క్షమించినా క్షమించకపోయినా సరే, ఒకసారి పద్మావతిని వచ్చి చూస్తే బాగుంటుందని పెద్దదానిగా చెప్తున్నాను. నిన్ను చూస్తే దానికి మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా కన్నుమూస్తుంది. నేను చెప్పాలనుకుంది చెప్పాను. ఏ నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం. జయ తెచ్చిన ట్రేలో నుంచి కాఫీ కప్ తీసుకుంటూ అంది రజనీ. 15 ఏళ్ల క్రితం 10th మంచి మార్కులతో పాస్ అయింది వసంత. ఇంకా చదవాలని ఆమెకు ఆశగా ఉన్నా తండ్రి ఆర్థిక పరిస్థితిని ఆకలింపు చేసుకొని టీచర్ ట్రైనింగ్లో చేరదామనుకుంది. దానికి కూడా తండ్రి ఆర్థిక పరిస్థితి సహకరించదని అర్థం చేసుకొని దానిపైన ఆశ వదిలేసుకుంది. సాధారణంగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలకు సరిపెట్టుకునే గుణం ఆ పరిస్థితులే నేర్పుతాయి. ఊరికే ఇంట్లో తిని కూర్చోవడం ఇష్టం లేక ఇరుగు పొరుగు పిల్లల్ని పోగేసి వారికి స్కూల్లో చెప్పిన పాఠాల్లో తెలియని పాఠాలు
హోంవర్కులు చేయించడం ప్రారంభించింది వసంత. పిల్లలు వసంతకి బాగా మాలిమై చదువులో మునపటి కన్నా మంచి మార్కులు తెచ్చుకోవటం గమనించిన పెద్దలు ఆమె అడగకుండానే నెలకింతని ఇయ్యసాగారు. పిల్లలకి పాఠాలు చెప్పగా మిగిలిన సమయాన్ని వృధా చేయకుండా కుట్లు అల్లికలు నేర్చుకోవటం, తల్లికి ఇంటి పనుల్లో సాయపడడం చేసేది. ఇలా ఉండగా వసంత మేనత రజని గృహప్రవేశం చేసుకుంటూ అన్నగారి కుటుంబాన్ని ఆహ్వానించడానికి వచ్చింది. ఆడపిల్లలు లేని ఆమె వసంత కలివిడితనం చురుకుతనం చూసి ముచ్చటపడి గృహప్రవేశానికి ముందుగానే తనతో తీసుకువెళ్ళింది. రజని స్నేహితురాలు పద్మావతి. మేనత్తకు అన్ని పనుల్లోనూ సహాయపడుతూ చలాకీగా తిరుగుతున్న వసంత ఆమెను బాగా ఆకట్టుకుంది. వసంతలో అందం, అనుకువ, పనిలో చురుకుతనం ఆవిడికి ఎంతగానో నచ్చేసింది. అమ్మ మాట జవదాటని శ్రీరామచంద్రుడు లాంటి తన కొడుక్కి తగిన ఇల్లాలుగా వసంతను తనకి తానే ఆవిడే నిర్ణయించేసుకుంది. అందుకే వసంతను తన ఇంటి కోడలుగా చేసే బాధ్యతను రజనీకి అప్పగించింది. రజని ఈ సంబంధం గురించి అన్నావదినలకు చెప్పగానే కట్నకానుకలు, పెట్టుపోతలు ఆశించని శ్రీమంతుల సంబంధం కోరి వచ్చినందుకు వారెంతగానో మురిసిపోయారు. ఎదురు చెప్పకుండా పెద్దల మాటను మన్నించి తల వంచి తాళి కట్టించుకుంది వసంత. అందరి ఆడపిల్లల్లాగే కొత్త ఆశలతో అత్తింట అడుగుపెట్టింది. పెళ్లి తంతులో కన్నెత్తి చూడని, పన్నెత్తి పలకని మగని వైఖరి అప్పురుమనిపించిన అత్తగారి ఆప్యాయత, ఆదరణలతో మురిసిపోయి సరిపెట్టుకుంది. శోభనం కోసం అధునాతనమైన హోటల్లో విలాసవంతమైన సూట్ బుక్ చేశారు. శోభనం గదిలో ఉలుకు పలుకు లేకుండా శిలా విగ్రహంలా ఉండిపోయిన మగన్ని చూసి వసంత తానే వెళ్లి చొరవగా పక్కన కూర్చోబోయింది. చేదరింపుగా చూసి చటుక్కన లేచి, దూరంగా ఉండు, నువ్వంటే నాకిష్టం లేదు అన్నాడు శివరాం. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అన్నది అర్థం కాక అయోమయంగా అనిపించింది వసంతకి. అర్థమయ్యాక ఎగసి వస్తున్న రోషాన్ని అదిమిపెట్టి అడిగింది, మరెందుకీ పెళ్లి చేసుకున్నారు? నెత్తిన శని తాండవించి కర్మకాలి చేసుకున్నాను. నా కంటికి కనిపించకుండా ముందిక్కడి నుంచి వెళ్ళిపో ఈసడింపుగా అన్నాడతను. నిశ్చేతనంగా 5 నిమిషాలు అలాగే ఉండిపోయింది వసంత. తర్వాత చెరచెర తలుపు తీసుకుని బయటకొచ్చేసింది. ఆ చీకట్లో ఆటోలో ఇంటికొచ్చేసింది. మిగిలిన రాత్రంతా మనోభారం తీరేదాకా తలగడ తడిసిపోయేలాగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉండిపోయింది. తెల్లవారుతూనే బ్యాగ్ తీసుకొని ఆ ఇంటి నుంచి బయటపడింది. హఠాత్తుగా అత్తింటి నుంచి వచ్చి ఏం జరిగిందో చెప్పకుండా గదిలో నుంచి బయటికి రాకుండా తనలో తానే కుమిలిపోతున్న వసంతం చూసి ఆందోళనతో తల్లడిల్లిపోయారామె తల్లిదండ్రులు. 4వ రోజుకి కంగారు పడుతూ వచ్చింది పద్మావతి. ఎందుకిలా వచ్చేశావు? ఏం జరిగింది? వాడేమయ్యాడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది కోడలి మీద. మీ అబ్బాయి సంగతి నాకు తెలీదు. ముందు ఇది చెప్పండి. ఆయనకిష్టం లేనప్పుడు ఈ పెళ్లి చేసి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు? ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళతో తుడుచుకుంటూ రోషంగా అడిగింది వసంత. ఇష్టం లేదా? ఆ మాట ఎవరన్నారు? ఆశ్చర్యంగా అడిగిందామె. ఇంకెవరు? మీ అబ్బాయే. నువ్వంటే నాకిష్టం లేదు, వెళ్ళిపో అన్నారు. అందుకే వచ్చేశాను. అలా అన్నాడా? నాకు తెలీదమ్మా. అప్పటినుంచి వాడు ఇంటికే రాలేదు. రాగానే చీవాట్లు పెట్టి మరీ అడుగుతాను, నీ ఎదురుగానే. సమయం సందర్భం లేకుండా ఏమిటా వేళ కోలమాని బుద్ధి వచ్చేలా గిడ్డి పెడతాను. పిచ్చి పిల్ల, అదంతా నిజమనుకొని ఏడుస్తున్నావా? లే, స్నానం చేసి తొందరగా తయారవ్వు, మన ఇంటికి వెళ్ళిపోదాం. జరిగింది సగం సగం అర్థమైన వసంత తల్లిదండ్రులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. మీరంటున్నది నిజంగా నిజమేనా? మీ అబ్బాయి ఆ మాటలు వేలాకులంగానే అన్నారంటారా? అపనమ్మకంగా అత్తగారిని అడిగింది వసంత. నిజమేనమ్మా. పిచ్చి తల్లి, ఇష్టం లేకపోతే ఈ పెళ్లి నాకొద్దని ముందే చెప్పేవాడు కదా. అయినా చక్కదనాల ఈ కుందనపు బొమ్మని వదులుకునేంత మూర్ఖుడనుకున్నావా నా కొడుకు? లేనిపోని అనుమానాలు వదిలేసి తొందరగా తయారవ్వు, భోజనం వేళగల్లా ఇంటికెళ్ళిపోవచ్చు హడావిడి పెడుతూ అంటున్న అత్తగారితో, లేదత్తయ్య గారు, మీ అబ్బాయి ఆ మాటలు వేలాకులంగా అన్నట్లు అనిపించడం లేదు. ఆయన ముఖం మీద కొట్టినట్లు అలా మాట్లాడాక తిరిగి ఆయనకెదురుగా పడాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆయన్నే రమ్మనండి. ఆయన వచ్చి రమ్మనే అంతవరకు రాలేను. మీ మాట కాదంటున్నందుకు క్షమించండి. అహంకారంతో కాక అభిమానం గల ఆడపిల్లగా ఈ మాట అంటున్నాను. ప్రాధేయపూర్వకంగా అంటున్న కోడలి మనసు అర్థం చేసుకుంది పద్మావతి. సరేనమ్మా, నీ ఇష్టం. వాడు రాగానే నీ దగ్గరికి పంపిస్తాను. మరీ బెట్టు చేయకుండా వచ్చేసుమా. పద్మావతి ఆ రోజే అయిష్టంగానే వెళ్ళిపోయింది. ఆ మర్నాటి నుంచి వసంత నిరీక్షణ ప్రారంభమైంది. వీధిలో కారు చప్పుడైనప్పుడల్లా భర్తే వచ్చాడనుకొని తడబడిపోయేది. వాకిట్లో ఎవరి మాటలు వినిపించినా, తలుపు తట్టిన శబ్దమైనా అతనే అనుకొని తత్తరపడిపోయేది. అలికిడైతే చాలు, ఆశతో నా కనులు వెతికాను నలుదిశలా, అతడేమో అనుకోని అని దేవులపల్లివారు భావగీతాన్ని పదే పదే మనసులో పాడుకునేది.
అలా క్షణాలు యుగాలుగా సాగిన వసంత నిరీక్షణలో రోజులు వారాలుగా గడిచిపోతున్నాయి. వసంత నిరీక్షణలో నెల రోజులు గడిచిపోయాయి. భర్త వచ్చి తన్ని తీసుకెళ్తాడనే ఆశ వదిలేసుకుందామా. ఇంతలో ఓ రోజు పద్మావతి వచ్చింది. తన వెంట సూట్ కేసులో వసంత వారింట్లో వదిలేసి వచ్చిన బట్టలు, నగలు తీసుకొచ్చి వసంతకు అప్పగిచ్చింది. కొన్ని పత్రాలు కూడా వసంత చేతిలో పెట్టింది. ఏమిటివి? ఆశ్చర్యంగా అడిగింది వసంత. నేను చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం. నా కొడుకు మనసు తెలుసుకోకుండా నీతో పెళ్లి చేసి నీ జీవితం నాశనం చేసినందుకు మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను. ప్రాయశ్చిత్తంగా నా ఆస్తిలో సగభాగం ఇస్తున్నాను. త్వరలోనే ఈ అబద్ధపు పెళ్లి నుంచి నీకు ముక్తి కలిగేలాగా విడాకుల పత్రాలు పంపుతాను. జరిగిందంతా పీడకలనుకొని కొత్త జీవితం ఏర్పరచుకో. నా ఆశీస్సులు నీకెప్పటికీ ఉంటాయి. మరోసారి అందరికీ క్షమాపణ చెప్తున్నాను. ఇక సెలవు అని వెనుతిరిగిపోయినా ఆమెను వసంత తల్లిదండ్రులు ఆపారు. ఆగండి పద్మావతి గారు, జరిగిన సంగతి పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోతారేమిటి? మీ అబ్బాయి ఏమన్నారు అసలు? 6 నెలల క్రితమే మా వాడో అమ్మాయిని ప్రేమించాడట. నాతో చెప్పాలనుకునేసరికి ఆ అమ్మాయిది వేరే కులమని తెలిసి నేను ఒప్పుకోనేమోనని సందేహించి చెప్పలేదు. నెమ్మదిగా నన్ను ఒప్పిద్దామనుకున్నాడు. ఈలోగా నేను మీ అమ్మాయి గురించి చెప్పి పెళ్లి చేసుకోమన్నాను. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోనని నసుకుతుంటే మొహమాటానికి వద్దంటున్నాడనుకొని బలవంతం చేశా. పెళ్లి చేసుకోకపోతే కాశీ వెళ్ళి అక్కడే ఉండిపోతా అని బెదిరించా. కనీసం అప్పుడైనా వాడు తన ప్రేమ విషయం నాతో చెప్పి ఉంటే ఈ అనర్థం జరిగేది కాదు. ఇప్పుడేమంటున్నాడంటే నేను ఒప్పుకుంటే ఈ పెళ్లి రద్దు చేసుకొని ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఏం చేయను? చేతులారా మీ అమ్మాయికి అన్యాయం చేసినందుకు భగవంతుడు నాకేం శిక్ష విధిస్తాడో తెలియదు. మీరు చెప్పేది చాలా బాగుంది. పొరపాటైందని ఓ మాట చెప్పేసి ఆస్తి నగలు నా మొహాన కొట్టేసి నాకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? నాకు మీరిచ్చే ఆస్తి నగలు ఏమీ వద్దు. విడాకులంటూ కోర్టుకెళ్లటం కూడా నాకు ఇష్టం లేదు. మీ అబ్బాయికి ఆ ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరిపించండి, నాకేం అభ్యంతరం లేదు అని ఆస్తిపత్రాలు పద్మావతి చేతిలో పెట్టేసింది వసంత. ఆవిడ ఎంత బతిమాలినా తిరిగి తీసుకోలేదు. అలా వసంత పెళ్లి 3-4 ముచ్చటగా ముగిసిపోయింది. చదువుకునే రోజుల్లోనే వసంత హిందీ పరీక్షలన్నీ పాస్ అయింది. దగ్గరలోనే ఉన్న కాన్వెంట్ స్కూల్లో హిందీ టీచర్గా జాయిన్ అయింది. ఇంటి దగ్గర హిందీ ట్యూషన్లు కూడా చెప్పడం ప్రారంభించింది. ఆగిపోయిన తన చదువు తిరిగి కొనసాగించింది. ఒక్క క్షణం వృధా చేయకుండా తన భవిష్య ప్రణాళిక కోసం శ్రమించసాగింది. జీవన గమనంలో ఎదురైన పరాజయానికి వసంత ధైర్యంగా నిలబడగలిగింది. కానీ తండ్రి ప్రాణం తట్టుకోలేకపోయింది. కుటుంబ భారాన్ని ఆమెకు అప్పగించి ఈ లోకం నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. దాంతో అమాయకురాలైన రోగిష్టి తల్లిని లోకం పోకడ తెలుసుకునే వయసు లేని తమ్ముణ్ణి చూసుకోవాల్సిన బాధ్యత వసంత మీద పడింది. మరలా ఒకరోజు పద్మావతి రజనీని కూడా వెంట పెట్టుకుని వచ్చింది. శివరాం ప్రేమించిన అమ్మాయి అతనికి 2వ భార్యగా రావటానికి ఇష్టపడక వేరొకరిని పెళ్లి చేసుకుంది కనుక వసంతకి ఆ ఇంటి కోడలి స్థానం పదిలంగానే ఉందని కోడల్ని ఆహ్వానించింది పద్మావతి. తనంటే ఇష్టం లేదన్న మగనితో కాపురం ఎలా చేయాలని సూటిగా ప్రశ్నించింది వసంత. పర్వాలేదు, నట్టింట్లో నా కోడలిగా కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటే క్రమంగా వాడే మనసు మార్చుకుంటాడు అని హామీ ఇవ్వబోయింది పద్మావతి. వద్దండి, నీటిలో మూటల్లాంటి మీ హామీలు నాకు అవసరం లేదు. ఇంత జరిగినా మీ అబ్బాయికి నాకు అన్యాయం చేశానన్న బాధ ఇసుమంతైనా కలగలేదు. సరేలేండి, అవన్నీ నాకు అనవసరం. మా నాన్నగారు నాకు అప్పగించిన 2 బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడమే ఇప్పుడు నా లక్ష్యం. నా కోడలిగా ఉంటూ కూడా నీ లక్ష్యం నెరవేర్చుకోవచ్చు. నీకేం కర్మ ఇంతలా శ్రమ పడటానికి? నీ తల్లిని తమ్ముడిని తీసుకొని మన ఇంటికి వచ్చేసేయ్, మహారాణిలా చూసుకుంటా. వద్దండి, పరాయి వారి జీవితంలోకి బలవంతంగా చొరపడిపోవాలనే అత్యాశ లేదు నాకు అంటూ వారిని పంపేసింది వసంత. కాలగర్భంలో ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతానికి వస్తే వసంత తననుకున్న లక్ష్యాన్ని సాధించింది. మేనత్త రజనీ వచ్చి పద్మావతి పరిస్థితిని వివరించి చెప్పాక ఆలోచనలో పడింది. నిజమే, ఆవిడతో తనకేం విరోధం లేదు. ఒకసారి ఆవిడ్ని చూసి వచ్చేంతటిలో తనకి పోయేదేమీ లేదు. సెలవులే కనుక కాలేజ్కి లీవ్ పెట్టే పని కూడా లేదు. ఆవిడ్ని చూసి వచ్చేస్తే సరిపోతుంది. మరీ బలవంతం చేస్తే ఇంకో పూటో రోజో ఉండి ఆవిడ్ని సంతృప్తిపరిచి వచ్చేస్తే సరిపోతుంది అనుకొని లేచి 2 జతల బట్టలు బ్యాగ్లో సర్దుకొని బయలుదేరింది వసంత. వసంత వెళ్లేసరికి టాబ్లెట్ వేసుకోనని మారం చేస్తుంది పద్మావతి. అనుక్షణం కనిపెట్టుకొని ఆవిడ అవసరాలు తీర్చే దూరపు బంధువు రాజమని ఆవిడ్ని బ్రతిమలాడుతుంది మాత్ర వేసుకోమని. పక్కనే నీళ్ళ గ్లాసుతో బిక్కమొహం వేసుకొని తల్లిని చూస్తున్నాడు శివరాం. వసంతని చూస్తూనే గుర్తుపట్టిన పద్మావతి లేని ఓపికను తెచ్చుకొని లేచి కూర్చుంది. అదిగో నా కోడలొచ్చేసింది, ఇంకా నాకే మందులు వద్దు, నా రోగం కూడా తగ్గిపోయినట్టే.
చాటంత మొహం చేసుకొని చిన్నపిల్లల సంబరపడిపోతూ అంటున్న పద్మావతిని చూసి నివ్వెరపోయింది వసంత. ఖరీదైన పట్టు చీరలో వంటి నిండా నగలతో టీవీగా రాజసం ఉట్టిపడేలాగా ఆనాటి పద్మావతికి నలిగిన చీరలో వయసుకు మించిన వృద్ధాప్యంతో వడిలిపోయి బక్క చిక్కిన శరీరంతో ఉన్న ఈ పద్మావతికి పోలికే లేదు. దామ్మా దా, ఇలా నా పక్కన కూర్చో అని చంటిపిల్లల చేతులూపుతూ పిలుస్తుంటే నెమ్మదిగా వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంది వసంత. వెంటనే రాజమణి మాత్ర తీసి ఆమె చేతిలో పెడుతూ పద్మావతి నోటిలో వేయమని సైగ చేసింది. వసంత చేతిలో మాత్ర చూడగానే ఆమె నోరు తెరిచింది వెయ్యమన్నట్టుగా. వసంత మాత్ర వేసి శివరాం అందించిన నీళ్లు తాగించింది. అప్పుడు గమనించింది వసంత నలిగిపోయిన పక్కబట్టలు, కంపు కొడుతున్న పద్మావతి వంటినున్న చీర. ఏమిటిది అన్నట్లు రాజమణికేసి చూసింది. ఏం చేయమంటావమ్మా, స్నానం చేయటానికి పేచి, బట్టలు మార్చుకోవటానికి పేచి, మందులు వేసుకోవటానికి, అన్నం తినటానికి అన్నిటికీ పేచీనే. అన్నిటికీ చిన్నపిల్లల పేచీలు పెడుతుంది. పూట పూట తన చేత అన్నం తినిపించటానికి నేను రాంబాబు ఎన్ని తిప్పలు పడుతున్నామో ఆ దేవుడికే తెలుసు అంది రాజమణి. నా కోడలొచ్చిందిగా, ఇంకా దేనికి పేచీ పెట్టర్లే, వెళ్ళి గమ్మున అన్నం తీసుకురా, బాగా ఆకలేస్తుంది చిన్నపిల్లలా అంటుంటే వసంతకి మనసంతా పిండినట్లయింది. అన్నం తినిపించాక ఆవిడకి శుభ్రంగా ఒళ్ళు తుడిచి వంటి మీద బట్టలు పక్కబట్టలు మార్పిచ్చింది వసంత. అలా పద్మావతి వసంతను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకపోవడంతో వసంత తన ప్రయాణం వాయిదా వేసుకోక తప్పలేదు. తల్లిలో మార్పు తెచ్చినందుకు మాటి మాటికి తనకు ధన్యవాదాలు చెబుతూ చొరవగా మాట్లాడుతున్న శివరాంతో మాటలు కలపక తప్పటం లేదు వసంతకి. 4 రోజులు అయ్యేసరికి వసంత సంరక్షణలో పద్మావతిలో బాగా మార్పు కనిపించింది. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బాగా కోలుకుంది. బయలుదేరటానికి బ్యాగ్ సర్దుకుంటున్న వసంతని చూసి కళ్ళనీళ్లతో ఆమె చేతులు పట్టుకొని, నన్నిలా వదిలేసి వెళ్ళిపోవటానికి నీ మనసులా ఒప్పిందమ్మా. ఇన్నాళ్ళు నేను నా కొడుకు నీకు చేసిన అన్యాయానికి మానసికంగా ఎంత క్షోభ అనుభవించాం. చాలు తల్లి, ఇంక తట్టుకోలేను. ఇవి చేతులు కాదనుకో, మమ్మల్ని మన్నించు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావంటే నేను బ్రతకలేను అంటుంటే అక్కడే ఉన్న శివరాం అన్నాడు, అవును వసంత, నా తప్పును నేనెప్పుడూ తెలుసుకున్నాను. ఎంతగా ప్రయత్నించినా క్షమాపణ చెప్పుకోవటానికి నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఏం మాట్లాడాలో తెలియనట్లు మౌనంగా ఉండిపోయిన వసంతం చూసి పద్మావతి సంతోషంగా, రాజీ, వెళ్ళి నా బీర్వాలో ఉన్న వసంత నగలు పెట్టె తీసుకురా అంది. రాజమణి తెచ్చిన నగల పెట్టెలో నుంచి మంగళసూత్రం తీసి శివరాంకిచ్చి వసంత మెడలో వేయించింది. సగటు మధ్యతరగతి ఆడపిల్ల వసంత. పద్మావతి పరిస్థితి అర్థం చేసుకుంది. తల వంచి ఆమెని క్షమించేసింది. కానీ ఎన్నాళ్ళుగానో శివరాం పట్ల పేరుకుపోయిన అసహ్యం, క్రోధం మర్చిపోయి అతనికి దగ్గర కాగలదా అంటే దానికి జవాబు కాలమే చెప్పాలి. ఆ తల్లి తాపత్రయం, అతని ప్రేమ, ఆమె ఆత్మాభిమానం, ఇందులో ఏది గెలిచినట్లు? అసలు ఇందులో తప్పెవరిది? కొడుకు మనసు తెలుసుకోకుండా పెళ్లి చేయటం తల్లి తప్ప? తల్లి బెదిరిస్తున్నా సరే ప్రేమ విషయం చెప్పకుండా చేసిన కొడుకు తప్ప? పెళ్ళయ్యాక శోభనం గదిలో నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోమంటం శివరాం తప్ప? లేక ఆత్మాభిమానంతో అత్తగారు వచ్చి పిలిచినా వెళ్ళకపోవటం వసంత తప్ప? ఇవన్నీ కరెక్టేనా లేక ఎవరిది కరెక్టైనా తప్పైనా అక్కడ ముగ్గురు జీవితాలు పాడైపోయాయి. ముఖ్యంగా వసంత శివరాంది. అలానే వసంత వాళ్ళ తండ్రి ఇది తట్టుకోలేక చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి తీరని లోటే జరిగింది. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూసేయండి. స్టే ట్యూన్. బై బై. థ్యాంక్ యూ.